ఓకే, ఆసియాలో సైనిక దౌత్య సమీకరణాలన్నిటినీ ఒకే ఒక్క క్షిపణి ఎలా పూర్తిగా మార్చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కథేంటో చూద్దాం రండి. ఇదిగో ఇదే బ్రహ్మోస్. అసలు ఇండియా ఆయుధశాల నుంచి గ్లోబల్ మార్కెట్లోకి దీని ఎంట్రీ ఒక పెద్ద సంచలనమే సృష్టిస్తోందన్నమాట. చాలా ఏళ్లుగా అంటే దశాబ్దాలుగా మన దేశం ప్రపంచంలోనే టాప్ ఆయుధ దిగుమతిదారుల్లో ఒకటిగా ఉండేది. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోతోంది. మనం కూడా ఆయుధాలు అమ్మే స్థాయికొచ్చేశాం. ఈ ఎగుమతి ఒప్పందాలు ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నాయి. ఉదాహరణకి 2022లో ఫిలిప్పీన్స్ ఒక చారిత్రాత్మక ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఇండోనేషియా కూడా దాదాపుగా అటువంటి ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధంగా ఉంది. అంతేకాదు సౌత్ ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ ఇలా చాలా దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో ఇండియా ఇప్పుడు అఫీషియల్గా మిస్సైల్ ఎక్స్పోర్టర్స్ ఎలైట్ క్లబ్లోకి ఎంటర్ అయిపోయిందన్నమాట. ఫిలిప్పీన్స్తో కుదిరిన డీల్ విలువ అక్షరాలా $375 మిలియన్. ఇది చాలా కీలకమైన మలుపు. ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో ఒక కొత్త శకానికి ఇది ఆరంభమని చెప్పొచ్చు. అసలు ఈ బ్రహ్మోస్ అంటే ఏంటి? దీని వెనకున్న టెక్నాలజీ ఏంటి? దీన్ని ఎందుకు ఇంత పవర్ఫుల్ వెపన్గా చూస్తున్నారు? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఆ పేరులోనే ఉంది అసలు కథ. బ్రహ్మోస్ అంటే మన బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్క్వా నది, ఈ రెండింటి పేర్లని కలిపిపెట్టారు. ఎందుకంటే ఇది ఇండియా రష్యా జాయింట్ వెంచర్. రష్యన్ టెక్నాలజీ, మన ప్రొపల్షన్ గైడెన్స్ సిస్టమ్స్ అన్నీ కలిసి దీన్ని తయారుచేశాయి. దీని స్పీడ్కి కారణం దాని 2-స్టేజ్ ప్రొపల్షన్ సిస్టమ్. ఫస్ట్ ఒక సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్ ఇంజిన్ మిసైల్కి సూపర్సానిక్ స్పీడ్ ఇస్తుంది. ఆ తర్వాత లిక్విడ్ ర్యామ్జెట్ ఇంజిన్ టేకోవర్ చేసి దాని దాదాపు మాక్ 3 స్పీడ్కి, అంటే ధ్వనికన్నా 3 రెట్ల వేగంతో తీసుకెళ్తుంది. అందుకే ఇది ప్రపంచంలోని ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిసైల్స్లో ఒకటిగా నిలిచింది. దీని ఫీచర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. స్పీడైతే సెకనుకు దాదాపు 1 కిలోమీటర్. భూమి, గాలి, సముద్రం ఎక్కడ నుండైనా లాంచ్ చేయొచ్చు. ఒక్కసారి లాంచ్ చేశాక అదే టార్గెట్ని వెతుక్కుంటూ వెళ్తుంది. దీన్నే ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు. డే అయినా నైట్ అయినా ఎలాంటి వెదర్లోనైనా పక్కగా పనిచేస్తుంది. పైగా రాడార్లకు కూడా అంత ఈజీగా దొరకదు. సో ఈ స్పీడ్, వర్సటాలిటీ, ఖచ్చితత్వం ఇవన్నీ కలిపి దీన్ని ఏ ఆర్మీకైనా ఒక గేమ్ చేంజర్గా మార్చేస్తాయి. ఇక్కడ అసలు విషయమేంటంటే దాని కైనెటిక్ ఎనర్జీ. సింపుల్గా చెప్పాలంటే అమెరికా టొమాహాక్ మిస్సైల్తో పోలిస్తే బ్రహ్మోస్ బరువు 2 వేగం 4 ఎక్కువ. దీనివల్ల అది టార్గెట్ని ఢీకొట్టినప్పుడు రిలీజయ్యే ఎనర్జీ టొమాహాక్ కన్నా 32 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని ఆపడమెందుకు కష్టమంటే దాని స్పీడే దానికి అతిపెద్ద బలం. సరే, ఈ బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ సక్సెస్ వెనక ఒక పెద్ద కథుంది. అదే మేక్ ఇన్ ఇండియా కథ. ఇది రాత్రికిరాత్రే వచ్చిందిగాదు. ఇండియా ఎప్పటినుంచో తన సొంత డిఫెన్స్ ఇండస్ట్రీని కట్టుకోవాలనే లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో భాగమిది. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 1998లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడం దగ్గర్నుంచి 2001లో ఫస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్, ఆ తర్వాత 2022లో ఫిలిప్పీన్స్కి మొదటిసారి ఎక్స్పోర్ట్ చేయటం, ఇప్పుడు 2025 కల్లా ఇండోనేషియాతో డీల్ ఫైనలైజ్ అవడం. ఇదొక పక్కా ప్లాన్తో కూడిన ప్రయాణం. ఒక భాగస్వామిగా మొదలై ఇండిపెండెంట్ ఎక్స్పోర్టర్గా ఎదగడానికి ఇండియా ఎంత పట్టుదలగా పనిచేసిందో తెలుస్తుంది. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా విజయం మనకు అంకెల్లో కనిపిస్తోంది. మొదట్లో ఈ మిసైల్లో కేవలం 13% విడిభాగాలే మన దేశంలో తయారయ్యేవి. కాని ఇప్పుడు చూడండి, 76%కి పైగా భాగాలు మనవే మన దేశంలోనే తయారవుతున్నాయి. ఇది నిజంగా చాలా పెద్ద అచీవ్మెంట్. ఈ మార్పు వెనక 200కు పైగా ఇండియన్ కంపెనీలున్నాయి. ఇందులో పెద్దవే కాదు, ఎన్నో చిన్న మధ్యతరహా సంస్థలు కూడా ఉన్నాయి. అంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సక్సెస్ స్టోరీ. ఒక పూర్తి ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ని మనం నిర్మించుకున్నామనడానికి ఇదే నిదర్శనం. సరే, ఈ బ్రహ్మోస్ అమ్మకం కేవలం డబ్బుల కోసం కాదు. దీని వెనుక ఒక పెద్ద జియోపొలిటికల్ చెస్ గేమ్ ఉంది. పవర్, డిటరెన్స్, డిప్లొమసీ, ఇండోపసిఫిక్లో జరుగుతున్న ఈ ఆటలో ఇది ఒక చాలా చాలా ముఖ్యమైన ఎత్తుగడ. ముఖ్యంగా సౌత్ చైనా సీలో పెరుగుతున్న టెన్షన్స్, కొన్ని దేశాల దూకుడు వైఖరి వల్ల ఆందోళన చెందుతున్న ఆగ్నేయాసియా దేశాలున్నాయి కదా, వాళ్లకు ఈ బ్రహ్మోస్ ఒక శక్తివంతమైన డిటరెంట్లాగా కనిపిస్తోంది. అంటే తమ జోలికి ఎవరూ రాకుండా చూసుకునే ఒక రక్షణ కవచంలా భావిస్తున్నాయి. ఇక రష్యా కోణంలో చూస్తే ఈ భాగస్వామ్యం వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అమెరికా ఆంక్షల భయం లేకుండా వాళ్ల మిలిటరీ టెక్నాలజీని
ఇండియా ద్వారా వేరే దేశాలకు అమ్మొచ్చు. ఇదొక వెన్ వెన్ సిచ్యువేషన్ అన్నమాట. అయితే ఇక్కడే రష్యాకు ఒక చిక్కుంది. వాళ్లకు చైనాతో మంచి సంబంధాలున్నాయి. కానీ సౌత్ చైనా సీ చుట్టుపక్కల్లో ఉన్న దేశాలకు ఇండియా రష్యా కలిసి బ్రహ్మోస్ అమ్మడం చైనాకు అస్సలు నచ్చట్లేదు. సో రష్యా ఇప్పుడు ఇండియా, చైనా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన ఒక కత్తిమీద సాములాంటి పరిస్థితిలో ఉందన్నమాట. మరి ఇండియాకు దీనివల్ల ఏం లాభం? ఈ ఒప్పందాల ద్వారా ఇండియా ఒక నమ్మకమైన సెక్యూరిటీ పార్ట్నర్గా తన ఇమేజ్ని మరింత పెంచుకుంటోంది. అలాగే చిన్న దేశాలు తమ ప్రాంతంలో పవర్ బ్యాలెన్స్ని కాపాడుకోవడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందని విశ్లేషకులంటున్నారు. సరే, అంతా బానే ఉంది కానీ బ్రహ్మోస్ ముందున్న దారి మొత్తం పూలపాన్పు కాదు. ఈ కాంప్లెక్స్ వెపన్స్ మార్కెట్లో నావిగేట్ చేయడం అంత తేలిక్కాదు. కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. ఏంటా సవాళ్లు అంటే, ఒకటి మార్కెట్లో విపరీతమైన పోటీ. రష్యా, చైనా, త్వరలో అమెరికా, ఇజ్రాయెల్ ఇలా చాలా దేశాల నుంచి పోటీ ఉంది. రెండోది, ఇప్పటికీ కొన్ని కీలకమైన భాగాలు రష్యా నుంచి వస్తున్నాయి కాబట్టి సప్లై చైన్ రిస్క్ ఉంటుంది. మూడోది, అమెరికా CATSA లాంటి ఆంక్షల భయం. ఇంకా మనం ఒక దేశానికి అమ్మితే వాళ్ల శత్రుదేశం కూడా ఇంకో పవర్ఫుల్ వెపన్ కొనడానికి ప్రయత్నిస్తుంది. దీన్నే సెక్యూరిటీ డైలమా అంటారు. సో ఇలాంటి చాలా విషయాలను ఇండియా డీల్ చెయ్యాల్సి ఉంటుంది. ఇక 2022లో జరిగిన ఒక యాక్సిడెంటల్ లాంచ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మన ఆర్మీ ప్రతిష్టకు కొంత దెబ్బే అయినా అనుకోకుండా ఒక విషయాన్ని ప్రపంచానికి చూపించింది. అదేంటంటే, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా బ్రహ్మోస్ని ఆపలేకపోయింది. ఇది మిస్సైల్ సామర్థ్యానికి ఒక రకంగా అనుకోని ప్రూఫ్లా నిలిచింది. అండ్ ఈ ఇన్నోవేషన్ ఇక్కడితో ఆగిపోలేదు. ఫ్యూచర్లో మ్యాక్స్ 6 నుంచి 8 స్పీడ్తో వెళ్లే హైపర్సానిక్ వర్షన్ బ్రహ్మోస్ 2 కూడా డెవలప్మెంట్లో ఉంది. అంటే రాబోయే వర్షన్లు ఇంకా స్పీడ్గా, ఇంకా పవర్ఫుల్గా ఉండబోతున్నాయన్నమాట. సో ఫైనల్గా బ్రహ్మోస్ గేమ్ని మార్చేసిందన్నది నిజం, అందులో డౌటే లేదు. కానీ ప్రపంచమిప్పుడు హైపర్సానిక్ యుగంలోకి వెళ్తోంది. ఈ కొత్త గ్లోబల్ ఆర్మ్స్ రేసులో బ్రహ్మోస్ ఫ్యామిలీ మిస్సైల్స్ ఇండియా స్థానాన్ని పదిలంగా ఉంచగలవా? ఇది ఆలోచించాల్సిన విషయం.